నమస్తే అండి. అమెరికాలో షట్ డౌన్ అయిపోయిందంట ప్రభుత్వం. బేసిక్ గా మనం కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తాం, ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేస్తాం, అదేవిధంగా మొబైల్ కూడా షట్ డౌన్ చేస్తాం, అదేవిధంగా అనేక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ని షట్ డౌన్ చేయొచ్చు, పరిశ్రమలు కూడా షట్ డౌన్ చేస్తాం. కానీ ఇక్కడ వింత ఏంటంటే అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళకి షట్ డౌన్ చేసినారన్నమాట. దీంతో ఏమైంది? దీనివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటి? దీని ఎఫెక్ట్ ఏమైనా భారత్ మీద పడబోతుందా? అమెరికాలో షట్ డౌన్ అయితే ప్రారంభమైంది. 2 నిధుల బిల్లులకు సంబంధించి సెనెట్ ఆమోదం అయితే తెలవడంతో ఈ పరిస్థితులు అయితే ఎదురైనాయి అనమాట. అసలు షట్ డౌన్ అంటే ఏంటి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇప్పుడు చూద్దాం. షట్ డౌన్ అంటే అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు అందించేటటువంటి బిల్లులు అక్కడి కాంగ్రెస్ లో ఆమోదిస్తారు. కాంగ్రెస్ అంటే ఇక్కడ మన పార్లమెంట్ ఉంది కదా, మన బిల్లులన్నీ కూడా పార్లమెంట్ లోనే ఆమోదం అవుతాయి కదా. సో మనకి పార్లమెంట్ ఉంటే వాళ్ళ భాషలో వాళ్ళకి ఒక కాంగ్రెస్ అనమాట. అది మనం ఇక్కడ పార్లమెంట్ అనుకుంటాం, వాళ్ళు అక్కడ కాంగ్రెస్ అనుకుంటాం. అయితే ఈ బిల్లులు ఆమోదం పొందడంలో విఫలమైనప్పుడు లేదా అధ్యక్షుడు సంతకం చేసేందుకు నిరాకరించినందుకు ఈ షట్ డౌన్ అయితే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ప్రధాన పార్టీలైనటువంటి రిపబ్లికన్స్ కావచ్చు, డెమోక్రాట్స్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. అమెరికా ప్రభుత్వానికి నిధులు లభించకపోవడంతో ఖర్చును తగ్గించుకునేందుకు ఈ షట్ డౌన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. ఏం లేదన్నమాట, సింపుల్. దాదాపు ఈ ప్రభుత్వం దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. సో ఈ సచివాలయాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్ కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు ఎవరు ఇస్తారు? మన గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ప్రతి నెల జీతం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ ఈ షట్ డౌన్ చేస్తే కనుక దాదాపు 7,50,000 మంది ఏదైతే ఉంటారో, ఇప్పుడు చెప్తున్న వీళ్ళ లెక్క ప్రకారం 7,50,000 మందికి నెక్స్ట్ మంత్ నుంచి డబ్బులు పడవన్నమాట, శాలరీలు పడవన్నమాట. కానీ వాళ్ళు జాబ్ లో ఉంటారు అంతే, శాలరీలు అయితే పడవు. దీని ద్వారా వచ్చేటటువంటి డబ్బులు అంటే బేసిక్ వీళ్ళకి శాలరీలు ఇవ్వరు కదా, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడగట్టుకొని దాపెట్టుకొని ఉంచుకుంటారు అనమాట. వాటిని ఇతర వాటి కోసం చెప్పేసి వాడుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇలాగనే కాదు, అనేక దాంట్లో నుంచి కూడా నాసాలో కూడా ఉన్నటువంటి సైంటిస్టులు చాలా మందిని పీకేసినాడు, టెక్ కంపెనీలు ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ని చాలా మంది పీకేసినారు. సో ఇవన్నీ కూడా అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ప్రపంచ దేశాల మీద టారిఫ్ లేసి ఒక రకమైన శాడిజం చూపిస్తా ఉంటే, సొంత దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, అదే విధంగా ఉద్యోగులపై కూడా ఒక రకమైన పైచాచిక శాడిజాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ మామూలు.